చూస్తున్నారు చిన్న శ్రావణ్ అఫిషియల్. సో ఈరోజు అయితే మన ఛానల్లో మనం MiVi రీసెంట్గా లాంచ్ చేసిన MiVi Duopods K5 అనమాట ఇది. సో దీన్ని మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అదేవిధంగా దీన్ని ఒక 1 or 2 days అయితే నేను యూజ్ చేసి ఆ తర్వాత దీని రివ్యూ అయితే మీకు కంపల్సరీ దీంట్లోనే ఈ వీడియోలోనే ప్రొడ్యూస్ అయితే చేస్తాను. సో ఇంకేమాత్రం మనం ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకుముందు వీడియోని కనుక లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకేమాత్రం మనం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, బాక్స్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. సో ఇక్కడ MiVi లోగో అయితే ఉంది. సో ఈసారి బాక్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. సో చూడడానికి ఇది ఒక 3D టెక్స్చర్ లాగా అయితే ఉందన్నమాట. సో మీకు కనిపిస్తుందా? సో చాలా మంచిగా అయితే అనిపిస్తుంది బాక్స్ పట్టుకోగానే. సో ఇక్కడ Duopods K5 అయితే ఉంది. ఇక్కడ బ్రాండింగ్ అయితే సో హై ఫిడిలిటీ సౌండ్ నెక్స్ట్ జెన్ కాలింగ్ అని అయితే ఉందన్నమాట. సో ఇంకా ప్రతిసారి వీళ్ళు మెన్షన్ చేసేదే సో ఇక్కడ పుష్ ద లిమిట్స్ అని అట్ ద సేమ్ టైమ్ ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి అయితే ఉంటుంది. సో దీని ఫీచర్స్ కనుక చూస్తే సో ఇది AI ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిల్తో అయితే వస్తుందన్నమాట. అదేవిధంగా ఇది సో లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ 5.3తో అయితే రన్ అయితే అవుతుంది. సో దీన్ని 10 minutes ఛార్జ్ చేస్తే మనం 500 minutes వరకు మనం యూజ్ అయితే చేయొచ్చు అని అంటున్నారు వీళ్ళు. అదేవిధంగా సో 1 year వారంటీ అయితే ఇస్తున్నారు. సో ఇందులో మెయిన్గా 13mm పవర్ఫుల్ బేస్ డ్రైవ్స్ని అయితే ఇందులో యూజ్ అయితే చేశారనమాట. సో ఇంకా ఇది IPX 4.4 స్వెట్ ప్రూఫ్తో అయితే వస్తుంది. సో దీన్ని హెవీ రైన్లో అయితే యూజ్ చేయలేము మనం. సో స్విమ్మింగ్కి కానీ అక్కడైతే యూజ్ చేయలేం. సో మీరు నార్మల్గా జిమ్కి కానీ సో మీరు జాగింగ్ ఎక్కడికైనా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో 1 touchతోనే మనం ప్లే చేయొచ్చు, ఫాజ్ చేయొచ్చు, అదేవిధంగా కాల్స్ని ఆన్సర్ కూడా చేయొచ్చు అని చెప్పేది అంటున్నారు. సో ఇంకా బాక్స్లో ఏమేమి ఉందో ఒకసారి చూసేద్దాం. సో ఇదే అనమాట బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే మనకి. సో వెల్కమ్ నోట్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా యూజర్ గైడ్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. సో యూజర్ మాన్యువల్. సో దీన్ని మీరు ఒకసారి యూజ్ చేసే ముందు దీన్ని చూసుకుంటే సో ఈజీగా సెటప్ అయితే చేసేసుకోవచ్చు. సో అదేవిధంగా వారంటీ రిజిస్ట్రేషన్కి ఒక కార్డ్ అయితే ఇస్తారు. సో మనకి ఎక్స్ట్రా ATFs అయితే వచ్చాయి. సో ఒక 2 అయితే వచ్చాయన్నమాట. సో మీడియం అయితే ఇందులో ఉంటుంది, స్మాల్ అండ్ లార్జ్ అయితే ఇందులో ఇచ్చింటారు అనమాట. సో ఇంకా మనకి సో Type-C కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. సో ఇవి బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే. సో దీని ప్రైస్ వచ్చి మనకి సో అరౌండ్ మనకి 1300 దగ్గర వరకు అయితే ఉందన్నమాట. సో దీన్ని నేను ఒక 1 or 2 days అయితే యూజ్ చేశాను. యూజ్ చేసి సో దీని రివ్యూ కూడా నేను ఇదే వీడియోలో పోస్ట్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో దీన్ని నేను ఆల్మోస్ట్ ఒక 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం దీని బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇదైతే మనకి ఒక రౌండ్ ప్లాస్టిక్ షేప్లో అయితే ఉంటుంది. సో గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, సో అలా చూడడానికి అయితే ఉంటుంది అనమాట. ఇది మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో అయితే వస్తుంది. సో మనకి బిల్డ్ క్వాలిటీ కూడా సో మరీ అంత లేదు, ఓకే అని అయితే చెప్పొచ్చు. సో బట్ మనకి బడ్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. సో ఇది మెటాలిక్ ఫినిష్తో అయితే వస్తుంది అనమాట. వెయిట్ కూడా బాగుంది. సో మనం ఇయర్లో వేసుకున్నా కూడా సో మనకి చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది అనమాట. సో కంఫర్ట్గా అయితే ఉంటుంది. సో చూడడానికి మంచిగా స్టైలిష్గా అయితే అనిపిస్తుంది అనమాట. దీన్ని అవుటర్ లుక్ చూసుకుంటే కనుక సో మనకి ఫ్రంట్ సైడ్ అయితే కనుక ఛార్జింగ్ ఇండికేటర్ లైట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఓపెన్ చేయడానికి ఒక ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది. టాప్లో అయితే మనకి సో MiVi బ్రాండింగ్ అయితే ఉంటుంది. సో మనకి బ్యాక్ సైడ్ వచ్చి సో మనకి USB Type-C పోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఛార్జ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంకా మనం దీని కనెక్టింగ్ విషయానికి వస్తే కనుక జస్ట్ మీరు మీ మొబైల్లో బ్లూటూత్ని టర్న్ ఆన్ చేసి సో MiVi Duopods K5 అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరు పేడ్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి యాప్స్ అయితే అవసరం లేదు. సో వన్స్ మీరు పేడ్ చేస్తే సో మరి మీరు పేడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో నెక్స్ట్ మీకు దీని సెటప్ ప్రాసెస్ మొత్తం, అదేవిధంగా దీని టచ్ కంట్రోల్స్ మొత్తం మీరు ఒకసారి యూజర్ మాన్యువల్లో చూసుకుంటే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో క్లియర్గా వీళ్ళు ఇచ్చింటారు యూజర్ మాన్యువల్లో. సో దాని గురించి చెప్పి మీకు టైం వేస్ట్ అయితే చేయను. సో ఇప్పుడు మనం దీని రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ దీని సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడాలి. సో ఇందులో వీళ్ళు 13mm డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. సో మనకి మా బేస్ అయితే మాత్రం సో చాలా యావరేజ్గా ఉంది. సో ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్గా అయితే ఉండదు. సో మనకి దీనికంటే బెటర్గా సో ఇంతకుముందు మనం MiVi Duopod K1 చేసాం కదా, చిన్న earbuds అవి కానీ MiVi Command X9 కానీ సో అవి చాలా బాగున్నాయి. సో ఇందులో 13mm డ్రైవర్స్ ఉన్నా కూడా బేస్ అయితే నాకు అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. సో లెఫ్ట్ సైడ్ మనకు ట్రిపుల్ ట్యాప్ చేస్తే గేమింగ్ మోడ్ అండ్ ఇంకోసారి ట్రిపుల్ ట్యాప్ చేస్తే కనుక సో మ్యూజిక్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. సో అప్పుడు మీకు యావరేజ్గా ఓకే అనిపిస్తుంది బేస్ అయితే కనుక. సో ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో ఈజీగా ఐడెంటిఫై అయితే చేస్తారు. సో ప్యూర్ బేస్ని అయితే మీరు ఇందులో అయితే చూడలేరు అనమాట. బట్ నాకు ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే కాల్ క్వాలిటీ అండ్ బ్యాటరీ. సో ఇప్పుడు మనం దీని కాల్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడతాం. సో దీన్ని నేను ఇండోర్ అండ్ అవుట్డోర్లో 2 అయితే టెస్ట్ చేశాను. బట్ నేను ట్రాఫిక్లో అయితే టెస్ట్ చేయలేదు. సో నాకు ఈ 2 చోట్ల నేను మాట్లాడినప్పుడు నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే రాలేదు. సో దాదాపుగా నేను ఒక 10-12 కాల్స్ అయితే దీంతో మాట్లాడాను. సో ఎక్కడ అవతల వాళ్ళు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా
అనిపించలేదు. సో నేను కారిడార్లో వెళ్ళి కూడా మాట్లాడాను, చాలా వైండ్ ఎక్కువ ఉండింది. సో నాయిస్ ఎక్కువ ఉన్నా సరే అవతలకి నా వాయిస్ అయితే క్లియర్గా అయితే వినిపించింది. సో ఇండోర్లో కూడా ఇదే రూమ్లో నుంచి నేను చాలా కాల్స్ అయితే మాట్లాడాను. సో మంచిగా అయితే అటు అవతల వాళ్ళకి నా నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదనమాట. సో మన కాల్ క్వాలిటీ వరకు చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. సో ఎవరైతే కాల్స్ కోసం చూస్తున్నారో, అదేవిధంగా జూమ్ కాల్స్ ఎవరైనా అటెండ్ అవుతూ ఉంటారు, జూమ్ కాల్స్ కానీ మీరు గూగుల్ మీట్ కానీ, సో ఏదైనా సరే ఆన్లైన్ మీరు ఎక్కువసేపు మీరు యూజ్ చేయాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ అనమాట మీకు. అదేవిధంగా సో దీని బ్యాటరీ లైఫ్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది మనం. సో ఇది అరౌండ్ నాకు ఒక 4 hours కంటిన్యూగా యూజ్ చేసిన 30-35% మాత్రమే బడ్స్లో నుంచి డ్రాప్ అయింది. సో కేస్ కాదు, ఓన్లీ బడ్స్లో నుంచి. సో మీకు బ్యాటరీ లైఫ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం 10 minutes ఛార్జ్ చేస్తే 500 minutes వరకు దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బ్యాటరీ పరంగా కాల్ పరంగా చాలా మంచిగా అయితే అనిపించింది. సో నెక్స్ట్ మనకి గేమింగ్ గురించి మాట్లాడుకోవాలి. సో గేమింగ్ అయితే కనుక ఫుడ్ యాక్యురసీ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. సో మనకి బుల్లెట్ సౌండ్స్ వస్తుంటాయి కదా, సో గన్ సౌండ్స్ కానీ బుల్లెట్ సౌండ్స్ కానీ బాంబ్స్ కానీ, సో ఎక్కడ పేరుతుందో మనకి డైరెక్షన్ క్లియర్గా అయితే అనిపిస్తుంది. సో గేమింగ్కి కూడా ఇది బాగానే ఉంటుంది. సో మనం మాట్లాడుకుంటూ కూడా గేమ్ అయితే ఆడుకోవచ్చు. సో అప్పుడు కూడా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ అయితే లేవు. బట్ మీరు మంచి నెట్ క్వాలిటీలో అయితే ఉంటే కనుక సో మీ వాయిస్ కూడా క్లియర్గా అవతల వాళ్ళకైతే వినిపిస్తుంది. సో ఇంకా మనం దీని గురించి మాట్లాడాల్సింది కనెక్టింగ్. సో కనెక్టింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అనమాట. సో ఇది బ్లూటూత్ లేటెస్ట్ వర్షన్ 5.3తో అయితే రన్ అవుతుంది. సో కనెక్టింగ్ కూడా మనకి ఫాస్ట్గా అయితే అవుతుంది. వన్స్ మీరు పే చేశారంటే కనెక్టింగ్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో కొన్నిసార్లు మీకు ఫస్ట్ టైం మీరు కనెక్ట్ చేస్తున్నప్పుడు సో ఒక ఇయర్ బడ్ కనెక్ట్ అవుతుంది, ఇంకోటి కనెక్ట్ కాదు. అప్పుడు మీరు ఏం చేయకండి, జస్ట్ మీరు దాన్ని బ్లూటూత్లో నుంచి దాన్ని రిమూవ్ చేసి లేదా ఫర్గట్ అని కొట్టి సో మళ్ళీ మీరు ఫ్రెష్గా కనెక్ట్ చేయండి. అప్పుడు మీకు 2 తీసి పక్కన పెట్టి కనెక్ట్ చేయండి, అప్పుడు మీకు 2 కనెక్ట్ అవుతాయి. సో అప్పటి నుంచి మీరు హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు సో మ్యూజిక్ పరంగా జనరల్గా మీరు మ్యూజిక్ వింటారంటే జస్ట్ టైం పాస్ పర్పస్ సో బాగానే ఉంటుంది, మరీ ఘోరంగా అయితే ఏం లేదు. సో ఆ ప్రైస్కి ఇదైతే కంపల్సరీ న్యాయం అయితే చేస్తుంది అనమాట. సో మీకు పంచీ బేస్ కావాలనుకున్న వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తుంది. సో రిమైనింగ్గా మీకు నేను మూవీస్ కూడా చూశాను, మంచిగా అయితే అనిపించింది. సో కొన్ని సౌండ్స్ అయితే వోకల్స్ కానీ మిడ్స్ కానీ హైస్ కొన్ని బాగానే ఉన్నాయి. సో బేస్లోనే మనకి సో అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్లో మనకి వినిపిస్తుంది అనమాట. సో బేస్ని ప్రాపర్గా అయితే వినిపించదు, అదొక్కటి దీంట్లో మైనస్. అదేవిధంగా సో దీని బిల్డ్ క్వాలిటీ, సో ఇది మనం జస్ట్ ఇలా పట్టుకుంటే స్టిక్ అయి ఉండాలి, బట్ ఇది ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇది నాకు ఇందులో నచ్చింది. సో ఇవి ఏ విధంగా అయితే తెచ్చారో సో అదే విధంగా కేస్ని కూడా తెచ్చింటే ఇంకా బాగుంటుంటే, బట్ మనకి బడ్జెట్ కూడా లో కాబట్టి సో ఓకే. సో కనీసం మనం యూజ్ చేసేది ఇవే, అవుట్గా కనిపించేది బడ్సే కాబట్టి సో హ్యాపీగా మనం దీన్ని పర్చేస్ అయితే చేయొచ్చు. నా సజెషన్ అయితే ఎవరైతే మాకు బ్యాటరీ లైఫ్ ఎక్కువసేపు ఉండాలి, అదేవిధంగా నేను జనరల్గా మ్యూజిక్ వింటాను, నాకు బేస్తో మరీ అంత పని లేదు, నేను నార్మల్ బేస్ ఉంటే చాలు, అదేవిధంగా మాకు మంచి కాల్ క్వాలిటీకి ఒక ఇయర్ బడ్స్ కావాలి, జస్ట్ మా గేమింగ్కి కూడా మంచి ఇయర్ బడ్స్ కావాలనుకుంటే సో దీన్ని ఒక లుక్ అయితే వేయచ్చు. స్టూడెంట్స్కి ఇది పర్ఫెక్ట్ అని అయితే చెప్పొచ్చు. సో మీ బడ్జెట్ ఒక 1300 అయితే కనుక సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. సో మీకు ఇదైతే మంచిగానే ఉంటుంది. సో ఎవరైతే పంచి బేస్ కోరుకుంటారో వాళ్ళకి కొంచెం ఇది డిసప్పాయింట్ అయితే చేస్తుంది. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అయితే. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ మీకు కావాలనుకుంటే అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.